నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాళ్ళ వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నానండి. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తీసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్ను కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే నన్ను కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో వచ్చేసరికి చాలామంది కామెంట్లో అడుగుతున్న ప్రశ్న, అట్లాగే చాలామంది పీఎఫ్ వెబ్సైట్ను యాక్సెస్ చేయడానికి అనేక రకాల బ్రౌజర్స్ని యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో యూజ్ చేస్తున్నప్పుడు మనకి అనేక రకాల ప్రాబ్లమ్స్ అనేవి, మెయిన్లీ ఈ పేజ్ అనేది ఓపెన్ కాకపోవడం, అలాగే ఈ కనెక్షన్ నాట్ ప్రైవేట్ అని చెప్పేసి, లేదా ఈ పేజ్ నాట్ ప్రైవేట్ అని చెప్పేసి, ఇట్లా అనేక రకాల ఇష్యూస్ వల్ల మనకి వెబ్సైట్ ఓపెన్ కాదు. చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా ఓపెన్ అవుతుంది ఈపీఎఫ్ వెబ్సైట్ అని చెప్పేసి ఇట్లా అడుగుతూ ఉంటారు అనమాట. సో అందుకే ఈ పర్టికులర్ వీడియో మీకు చేసి చూపిస్తాను, ఓకేనా. అయితే నేను ఇక్కడ ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇది క్రోమ్ బ్రౌజర్ అనమాట. క్రోమ్ బ్రౌజర్లో నేను పీఎఫ్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేసినట్లయితే కనుక నేను జస్ట్ కేవైసీ అప్డేషన్ నెంబర్ ఇట్లా ఓపెన్ చేసి చేయగానే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, యువర్ కనెక్షన్ ఈజ్ నాట్ ప్రైవేట్, ఓకేనా. ఇట్లా చాలామందికి ఇష్యూస్ వస్తున్నాయి, ఓకే. సో అట్లాగే వెబ్సైట్ దగ్గర కూడా ఇక్కడ నాట్ సెక్యూర్ అని చెప్పేసి అయితే రావడం జరుగుతుంది అనమాట, ఓకే. సో అట్లాగే కొన్ని సందర్భాల్లో పేజ్ ఓపెన్ కాదు, ఓకేనా. సో అట్లాంటి సందర్భంలో కూడా మనం ఏం చేయాలంటే కనుక, సో ముఖ్యంగా ఇప్పుడు మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశారనుకోండి, ఇప్పుడు మనకి ఇష్యూ వస్తుంది కదా. ఇక్కడ నేనేం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను ఇవన్నీ కూడాను. ఇక్కడ మనకి ఏంటంటే చివర్లో 3 డాట్స్ ఉంటాయి కదా. సో వీటిని ట్యాప్ చేస్తే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి న్యూ ఇన్కాగ్నిటో విండో అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఇన్కాగ్నిటోలో ఏంటంటే మనం యాక్సెస్ చేసినప్పుడు దానికి సంబంధించిన హిస్టరీ అనేది ఇక్కడ మనకి స్టోర్ అవ్వదు అనమాట. ఏది స్టోర్ అవ్వదు, మీ అందరూ తెలిసే ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు మెయిన్లీ వెబ్సైట్లో ఏంటంటే అనేక రకాల క్యాచెస్ ఫైల్స్ కానీ ఉండే, లేకపోతే హిస్టరీ ఓవరాల్ లోడ్లో అలాగే స్టోర్ అయిపోవడం వల్ల మనకి వెబ్సైట్ పదే ఓపెన్ కాదనమాట. సో దీని ద్వారా అయితే మీకు వెబ్సైట్ ప్రాపర్గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను చూపిస్తాను మీకు, ఓకేనా. ఇక్కడ ఇట్లాగా ఈపీఎఫ్ అని చెప్పేసి సెర్చ్ చేశాను, ఓకేనా. సెర్చ్ చేయగానే ఈ విధంగా చూపిస్తుంది కదా. అండ్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాను, ఓకే. లోడింగ్ తీసుకుంటుంది అండ్ ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఓపెన్ కాకపోవచ్చు, బట్ నేను కేవైసీ అప్డేషన్ నెంబర్ని క్లిక్ చేశాను, బట్ ఓపెన్ అయిపోయింది డైరెక్ట్గా, ఓకేనా. ఒక్కోసారి ఓపెన్ కాదు. ఓపెన్ కాకుండా మనకి ఎట్లా చూపిస్తుందంటే ఇలా చూపిస్తుంది కదా. చూపించినప్పుడు మనము ఇక్కడ అడ్వాన్స్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి రావాలి, అంటే రిస్క్ ఉన్నా కానీ మీరు వెళ్తారా అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. దాన్ని క్లిక్ చేసి మనం ముందుకెళ్ళిపోవచ్చు అనమాట, ఓకేనా. అంటే ఓన్ రిస్క్, మన రిస్క్ మీద మనం ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పేసి చూపిస్తుంది. బట్ ఇక్కడ మన క్రోమ్లో ఈ డైరెక్ట్ పేజ్లో చూపించదు అనమాట. ఇన్కాగ్నిటోలో మాత్రం అలా చూపిస్తుంది, బట్ ఇక్కడైతే ఓపెన్ అయిపోయింది. సో మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసేవచ్చు అనమాట ఈ మోడ్లో, ఓకేనా. అయితే ఎక్కువగా మనకి ఎందుకు ఇట్లా వస్తుందంటే కనుక, మనకి వెబ్సైట్స్ అనేవి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారండి. అది ఎవరైనా కానీ, ఏ కంపెనీ కానివ్వండి, ఎవరు వెబ్సైట్ మెయింటైన్ చేసినా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు అనమాట. సో అప్డేట్ చేయడం వల్ల ఈ పేజ్లో అనేక రకాల గ్లిచెస్ రావడం వల్ల మనకి పేజ్ ప్రాపర్గా ఓపెన్ అవ్వదు. ఇక్కడ మనకి ఈపీఎఫ్ వెబ్సైట్ క్లియర్గా మెన్షన్ చేస్తారు కింద అనమాట, ఓకేనా. మీరు ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు చెక్ చేసుకోవచ్చు. మీరు ఫైర్ బాక్స్లో మీరు అంటే 58.0+ వాడుకోవచ్చు. వాడుకుంటే కనుక మీకు ఈ పేజ్ రీసొల్యూషన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఓపెన్ అవుతుందని చెప్పేసి, ఓకే. అయితే ఇక్కడ నేను ఈ ఫైర్ ఫాక్స్ని కూడా ఓపెన్ చేశాను, ఓకే. ఇవైతే క్లోజ్ చేస్తున్నాను. ఫైర్ ఫాక్స్ని ఓపెన్ చేశాను. సో ఇక్కడ నేను వెబ్సైట్ని ఓపెన్ చేశానండి. అండ్ కేవైసీ అప్డేషన్ నెంబర్ని క్లిక్ చేస్తే కనుక సో మీరు చెక్ చేసుకోవచ్చు. చాలా స్పీడ్గా ఓపెన్ అయింది అనమాట, ఓకేనా. ఓకే, ఇట్లా అంటే మనం మల్టిపుల్గా మన మొబైల్లో కానీ మన పీసీలో కానీ ఒక 4-5 బ్రౌజర్లను యూజ్ చేసాం అనుకోండి, ఏదో బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. బట్ ఫైర్ బాక్స్లో మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మనకి ఈపీఎఫ్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ ఇక్కడ కూడా ఓపెన్ కాకపోతే కనుక ఇక్కడ కూడా మనకి ఇన్కాగ్నిటో మోడ్ అయితే ఉంటుందన్నమాట. సో దాని ద్వారా కూడా ఇక్కడ మనకి 3 లైన్స్ ఉన్నాయి, అక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా క్రోమ్లో. ఇక్కడ మనకి 3 లైన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే న్యూ ప్రైవేట్ విండో అని చెప్పేసి అయితే ఉంటుందన్నమాట. సో దాన్ని మీరు క్లిక్ చేసి ఓపెన్ చేసి ఇక్కడ కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. మీకు ఈ విషయం క్లియర్గా అర్థమైంది కదా. లేకపోతే వేరే బ్రౌజర్ మనకి ఓపెరా ఉంటుంది, ఓకేనా. ఓపెరా బ్రౌజర్ నుంచి కూడా
మనమైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్గా అయితే ఓపెన్ అయిపోయింది. నేను ఒపేరా బ్రౌజర్లో ఓపెన్ చేశాను. సో ఓపెన్ అయింది. మనకేంటంటే అక్కడ ఫైర్ బాక్స్లో ఓపెన్ అవుతుంది, ఒపేరాలో ఓపెన్ అవుతుంది, బట్ క్రోమ్లో మాత్రం ఓపెన్ అవ్వట్లా. చాలామంది ఒకే బ్రౌజర్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో యూజ్ చేసినప్పుడు క్యాచ్ ఫైల్స్ అనేవి ఎక్కువ అయిపోవడం వల్ల కానీ ఉండే, లేకపోతే హిస్టరీ ఎక్కువ అవడం కానీ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటాం హిస్టరీ. సో హిస్టరీ క్లియర్ చేసామంటే మన సంబంధించిన పాస్వర్డ్ ఇస్తుంటే పోతూ ఉంటాయి అనమాట. అది కూడా చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఎంతవరకు అయితే మనం బ్రౌజ్ చేసామో అంతవరకు మాత్రమే మీరు మీ సంబంధించిన హిస్టరీని మీరు క్లియర్ చేసుకోండి. మొత్తం ఓవరాల్గా క్లియర్ చేస్తే ఇంతకుముందు మీరు సేవ్ చేసుకున్న పాస్వర్డ్లు కూడా పోతాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇట్లా మీరు ఈ బ్రౌజర్ కాకపోతే ఆ బ్రౌజరు అట్లా మారుస్తూ ఉండండి. సో మీ మొబైల్లో హిస్టరీని ఎప్పటికప్పుడు డిలీట్ చేసి పారేయండి. ఓకేనా, ఇన్ కేసు క్యాచ్ ఫైల్స్ ఉంటే క్యాచ్ ఫైల్స్ కూడా మీరు వాటిని రిమూవ్ చేసేయండి. అలాగే మీ పీసీలో టెంప్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఆ టెంప్ ఫైల్స్ కూడా మీరు క్లియర్ చేసుకుంటూ ఉంటే మీ బ్రౌజర్ ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఈ విషయం మీకు తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నాను. బేసిక్గా చాలామంది అడుగుతున్నారు కాబట్టి దీని గురించి, అందుకే దీని గురించి అయితే మీకు క్లియర్గా చెప్పాలన్న ఉద్దేశం చెప్తాను. ఇప్పుడు కూడా మనకి వెబ్సైట్ సరిగా వర్క్ అవ్వట్లా. ఇంతకుముందు చూసారు కదా, ఓపెన్ చేస్తే అట్లానే చూపిస్తుంది చాలా వరకు. ఓకే, అట్లాంటప్పుడు మనం ఇన్కాగ్నిటో మోడ్లోకి వెళ్ళేసి మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థం చేయకుండా ఇంకా మీకు డౌట్స్ ఉంటే వీడియో కామెంట్ చేసి కామెంట్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, ఇదండి వాటి వీడియో. ఈ వీడియో మీ నచ్చిన వీడియో లైక్ బటన్ లైక్ చేసి మనకు సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య కూడా కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని టాప్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బట్టి అడుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can make a better me. Better believe in your mind.